హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంకో బ్యూటిఫుల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. మేము సాటర్డే ఇలా అవుటింగ్ వెళ్ళిపోతున్నాం. మళ్ళీ మీకోసం ఇంకో మంచి వ్లాగ్ కూడా తీసుకొచ్చేసాను. అందుకని చూడండి, మేము ఇలా అండర్ వాటర్ ఫిష్ టన్నల్ అక్వేరియంకి వెళ్ళాం. ఇది BHEL హైదరాబాద్లో ఉందండి. ఇక్కడ చందనగర్ దగ్గరలో ఉండే వాళ్ళు అయితే ఇక్కడ BHELకి వచ్చి ఒకసారి ఇదైతే చూసేయండి. అక్వేరియం చాలా బాగుంది. ఇక్కడ చూడండి, నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేద్దాం అని అనుకున్నాను కానీ నాకైతే పాసిబుల్ అవ్వలేదండి. చాలా బాగున్నాయి ఇక్కడ ఫిషెస్ అన్నీ. నేను ఆల్మోస్ట్ అన్నీ షూట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. అక్వేరియం అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఇలా ఒకసారి అయితే చూసేయండి. నాకైతే అక్వేరియం అంటే చాలా ఇష్టం అండి. మా ఇంట్లో కూడా చిన్న అక్వేరియం అయితే ఉంది కానీ పెద్ద ఫిష్లు అయితే ఏం లేవు. చిన్న చిన్న ఫిష్లే ఉంటాయి కదా ఇంట్లో అయితే మనకి. ఇక్కడ చూడండి ఎన్ని ఫిష్లు ఉన్నాయో. ఎన్ని ఫిషెస్, రకరకాల ఫిష్లు ఉన్నాయి. అవి కూడా మంచి కలర్స్తో. చూడండి, అది అయితే నేను ఒక క్లిప్ యాడ్ చేశాను. ఇప్పుడు స్టార్టింగ్ నుండి ఒకసారి చూసేయండి. ఇలా అయితే మేము ఫిష్ టన్నల్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు టికెట్ తీసుకోవడానికి మా పిల్లలను మా వారు వెళ్ళిపోతున్నారు. ఇలా టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నారు కదా వాళ్ళు. ఇలా ఇక్కడ టికెట్ ప్రైసెస్ కూడా చెప్తాను చూడండి. ఇక్కడ పర్ పర్సన్కి వచ్చి 100 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. చూడండి, ఎంట్రీ టికెట్స్ 100 రూపీస్ అన్నమాట. ఇక్కడ బిలో 3 years అయితే ఫ్రీ, మిగతా పిల్లలకైతే టికెట్ తీసుకోవాలని చెప్పి రాశారు అక్కడ. మా పిల్లలిద్దరూ పెద్దవాళ్ళే కాబట్టి మేము మా పిల్లలకు కూడా టికెట్స్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాం. చూడండి, మేమైతే ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. ఎలా ఉంటుందో అని చెప్పి ఎగ్జైటింగ్ అయితే నేనైతే లోపలికైతే వెళ్ళాను. నేను అనుకున్న దానికన్నా బాగుందండి. కాకపోతే ఇంకా చాలా ఫిష్లు అయితే అరేంజ్ చేయొచ్చు వీళ్ళు, కానీ బాగుంది. పెట్టినంత వరకు అయితే చాలా బాగా పెట్టారు. చూడండి, ఇది ఆక్టోపస్. ఈ ఆక్టోపస్ దగ్గర మా పిల్లలు అయితే కొన్ని ఫొటోస్ కూడా దిగారు. వెళ్ళిపోతున్నారు చూడండి. ఆక్టోపస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా అక్కడ కూర్చొని ఇద్దరైతే ఫొటోస్ దిగేస్తున్నారు. ఫొటోస్ అయిపోయినాయి కదా, ఇంకా మళ్ళీ ఇటు రిటర్న్ రామని అక్కడ ఫొటోస్ దిగేసి ఇంకైతే లోపలికి వెళ్ళిపోవడానికి మేము రెడీ అయిపోతున్నాం. ఇలా లోపలికైతే వెళ్ళిపోతున్నాం. పిల్లలైతే చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా పరిగెడుతున్నారో పిల్లలు చూడడానికి. చూడండి, ఫిషెస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందరూ ఇష్టంగానే చూస్తారు కదా. పిల్లలందరూ చాలా ఇష్టంగా చూస్తున్నారు, చాలా ఎంజాయ్ కూడా చేస్తున్నారు. ఎన్ని ఫిష్లు ఉన్నాయి, రకరకాల ఫిష్లు ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. చాలా పెద్ద ఫిష్లు కూడా ఉన్నాయండి ఇక్కడ. చూడండి, అందరు ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. ఆ ఫిషెస్, పెద్ద పెద్ద ఫిష్లను అయితే ఫొటోస్ అయితే బాగా తీసుకుంటున్నారు అందరూ. చూడండి, వైట్ కలర్, బ్లాక్ కలర్, గోల్డెన్ ఫిష్ అన్నీ చాలా ఉన్నాయి. ఈ ఫిష్ అయితే చాలా డిఫరెంట్గా ఉందండి. అదైతే నేను లాస్ట్లో యాడ్ చేస్తాను ఆ ఫోటో. ఒక ఫిష్ అయితే చూడండి ఎన్ని రకాల ఫిష్లు ఉన్నాయో. అక్వేరియం లోపల ఇలా కలర్స్ లైట్లు పెట్టారు. అందుకని ఇలా కలర్ కలర్గా మనకి చేంజ్ అవుతూ ఉన్నాయి లైట్ లోపల.
చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో ఈ ఫిష్ కూడా. కొన్ని పెద్ద ఫిష్లన్నీ ఒక అక్వేరియంలో వేశారు, కొన్నేమో ఇలా అన్నీ కలిపి చిన్న సైజు ఉన్నాయని ఇలా ఇంకొక అక్వేరియంలో వేశారండి. ఇలాగా చాలా ఫిష్లు ఉన్నాయి. నేను ఒక దగ్గరే చూపిస్తున్నాను అనుకోకండి, ఇంకా చాలా ఉంది లోపల. వీడియో అయితే నేను షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను. చాలా బాగుంది, చాలా ఉన్నాయి దీంట్లో ఫిషెస్ అన్నీ. అయితే నేను స్కిప్ చేయకూడదని మొత్తం అయితే రికార్డ్ చేసి నేను పోస్ట్ చేస్తున్నాను. చూడండి, నేను ఇంక ఇటే ఉన్నాను, మా హస్బెండ్ మా పిల్లలు అటు వెళ్ళిపోయి అటు చూస్తున్నారు. అటు మీకు కనిపిస్తున్నారు అనుకుంటా, అటువైపు ఉన్నారు వాళ్ళు. నేను ఇటువైపు నుండి రికార్డ్ చేస్తున్నాను ఇవన్నీ. చూడండి, అవన్నీ ఒక దగ్గరే ఉన్నాయి, అసలు కదలను కూడా కదలలేదు. అలాగా కదలలేదు అన్నానని అవి చనిపోయినాయి అని మాత్రం అనుకోకండి, అవన్నీ బతికే ఉన్నాయి. అన్నీ చాలా హెల్తీగానే ఉన్నాయి ఫిష్లన్నీ. ఇవన్నీ చిన్న ఫిష్లు. చూడండి, ఇవన్నీ చిన్న ఫిష్లే. లోపల ఏసీ కూలర్స్ కూడా ఉన్నాయండి, చల్లగా ఉంది లోపల. చక్కగా సమ్మర్ అయినా కానీ వేడిగా లేకుండా చక్కగా చల్లగా ఉంది. మేబీ అది ఫిష్ల కోసం పెట్టే ఉంటారు వాళ్ళు, ఆ చల్లదనం. చూడండి, ఇప్పుడు చూసారా ఇలా, ఇప్పుడు టన్నల్ లాగా మనకి ఎలా కనిపిస్తుందో, స్వరంగం అంటారు కదా, అలా అయితే ఆ షేప్లో కనిపిస్తుంది కదా. అప్పుడు పైన కూడా చూడండి, నేను కింద నుండి పైకి కూడా చూసి రికార్డ్ చేస్తున్నాను ఇవన్నీ. అక్వేరియం మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి, ఎందుకంటే మా ఇంట్లో ఉంది కదా, నేను చూస్తున్నాను. ఒక్కొక్కసారి వాటిని ఎలా కాపాడాలో తెలియదు అనమాట. ఒక్కోసారి చనిపోతూ ఉంటాయి, అప్పుడే బాధ అనిపిస్తుంది మాకు. మా ఇంట్లో అందరికి కూడా చాలా ఇష్టం అక్వేరియం అంటే, అందుకనే ఇలా వెళ్దామని మా హస్బెండ్ అనగానే మేమందరం బయలుదేరిపోయాం మా పిల్లలతో సహా. ఎంతో హ్యాపీగా రెడీ అయిపోయారు పిల్లలు కూడా. చూసారా ఎన్ని ఫిష్లు ఉన్నాయి. నేను ఇంతకుముందు అటువైపు చూపించాను, ఇవన్నీ మళ్ళీ ఇటువైపు ఉన్నాయన్నమాట. ఇంకా పైన టన్నల్ సైడ్ ఉన్నాయి ఇవన్నీ. చూడండి, అందరు ఫొటోస్ వీడియోస్ అయితే బాగా తీసుకుంటున్నారు. అక్కడ వాళ్ళు రాశారు కెమెరా నాట్ అలౌడ్ అని చెప్పి, ఫొటోస్ తీసుకోకూడదని చెప్పి. అయినా కానీ అంత రిస్ట్రిక్షన్ అయితే ఏం లేదండి, అందరైతే తీసుకుంటున్నారు. చూడండి, ఇవన్నీ ఒక దగ్గరికే వచ్చినాయి. చూడండి ఫిష్లన్నీ. చూసారా ఎన్ని రకాల ఫిష్లు ఒక్కసారి అయితే నేను చూడడం ఇదే ఫస్ట్ టైం. నాకు తెలిసి ఇక్కడ హైదరాబాద్లో కూకట్పల్లిలో ఒకటి ఉంది, తర్వాత దిల్సుఖ్ నగర్లో ఉంది. నెక్స్ట్ తర్వాత నాకు తెలిసి ఇక్కడ BHELలో కనిపించిందండి ఇంకొకటి. నేనైతే దేనికైతే వెళ్ళలేదు, ఉందని మాత్రం నాకు ఒక ఐడియా ఉంది అంతే. నేను వెళ్ళిన ఫస్ట్ ఫిష్ టన్నల్ అయితే ఇదే. చూడండి, ఇవి రెండు పెద్ద ఫిష్లు సేమ్ ఒకలాగే ఉన్నాయి కదా. ఆ ఒకలా ఉన్న ఫిష్లు, పెద్ద ఫిష్లన్నీ ఒక అక్వేరియంలో వేసి పెడుతున్నారు వాళ్ళు. చూసారు, అక్కడ రాశారు కెమెరా ఫ్లాష్ నాట్ అలౌడ్ అని. కాకపోతే అలా ఏం లేదండి, అందరూ అయితే తీసుకుంటున్నారు ఫొటోస్. ఇది చూడండి, ఈ ఫిషే పెద్ద ఫిష్ అండి అన్నిట్లో. మీకు కెమెరాలో ఇలా చిన్నగా కనిపిస్తుందేమో కానీ మేము అక్కడ చూస్తే అసలు ఎంత పెద్ద ఫిష్ అని అనుకున్నాం అసలు, అందరూ చూసిన వాళ్ళందరూ. ఆ పెద్ద ఫిష్ మీద ఇంకో ఫిష్ ఉంది చూడండి, అది కూడా పెద్దది, అది క్యాట్ ఫిష్. అది
జనరల్గా ఒక చేపకి ఇంకో చేపకి ఫ్రెండ్స్ పడవని అంటారు, కానీ ఇక్కడ అలా ఏం లేదు. ఇవి ఎన్నో రోజుల నుండి కలిసి ఉంటున్నాయి కదా, అందుకే ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నాయి. చాలా యాక్టివ్గా ఆడుకుంటున్నాయి అన్నీ కూడా. చూడండి, అటు చూపించాను కదా నేను పెద్ద ఫిష్, మళ్ళీ ఇటు వచ్చి చూపిస్తున్నాను మీకు. ఆ క్యాట్ ఫిష్ని కూడా చూస్తారని చెప్పి. ఇవి చూడండి, ఇవి ఒక డిఫరెంట్గా ఉన్నాయి ఇవి ఫిష్లన్నీ. ఇవి చాలా హెల్తీగా ఉన్నాయి. ఉంటే అన్నీ ఒక దగ్గరే ఉంటున్నాయి, అలా స్ప్రెడ్ అవ్వకుండా. అలా ఒక దగ్గర ఉన్న దగ్గరే అందరు ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. చూడండి ఎంతమంది ఫొటోస్ తీసుకుంటున్నారో అటువైపు. నేనైతే ఇటు సైడ్ వచ్చేసాను, ఇటు నుండి తీసుకుంటున్నాను వీడియోస్. సరే, నేను ఏసీ కూడా పెట్టేసి ఉంచారని చెప్పి, కూలర్ కూడా వాళ్ళు వేసి ఉంచారు. చల్లగా ఉంది లోపల అయితే అంతా. ఇవన్నీ చిన్ని ఫిష్లు అండి. మన ఇంట్లో పెంచుకుంటాం కదా గోల్డ్ ఫిష్లు, అలాంటి చిన్ని ఫిష్లు ఇవన్నీ. ఈ చిన్న ఫిష్లన్నీ ఒకవైపు వేసారండి. ఇంకా అక్కడ నుండి మేమైతే ఇటు ఎగ్జిబిషన్కి వచ్చేసామండి. ఓన్లీ అక్కడ ఫిష్ ఎక్వేరియం ఉంది. లోపలికి వచ్చి చూస్తే ఇంకా అక్కడితో అయిపోయింది అనుకున్నాను నేను, కానీ ఇక్కడ ఎగ్జిబిషన్ లా కూడా పెట్టారు. ఇక్కడ ఇవన్నీ దొరుకుతాయండి. గోల్స్ సంబంధించిన అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. చూడండి, వాళ్ళైతే ముందే వచ్చేసారు, నేను రావడానికి చాలాసేపు పట్టింది. ఇక చూడండి, బ్యాంగిల్స్ అన్నీ దొరుకుతున్నాయి. మన లేడీస్కి ఇష్టమైనవి అన్నీ ఉన్నాయి ఇక్కడ. నేనైతే ఆల్మోస్ట్ ఒక 2000 వరకు అయితే షాపింగ్ చేసేసానండి. బ్యాంగిల్స్ అవి ఇవన్నీ తెగ తీసేసుకున్నాను. బ్యాంగిల్స్, క్లిప్స్, స్టిక్కర్స్ ఇంకా చాలా అయితే తీసేసుకున్నాను నేను. మా పిల్లలైతే మమ్మీ రా 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 అంటానే ఉన్నారు, కానీ ఇలాంటి ఎక్కడికైనా వస్తే మనకు అసలు కదలడం కుదురుద్దండి, మీరే చెప్పండి. షాపింగ్ అంటేనే లేట్ అవుతుంది మనకి, వాళ్ళేమో అర్థం చేసుకోరు మనల్ని. నెయిల్ పాలిష్ అన్ని కలర్స్ ఉన్నాయి, అవి కూడా. నేనైతే ఒక రౌండ్ మొత్తం తిరిగేసి అన్నీ తీసుకున్నాను అక్కడ. చూడండి, మళ్ళీ అక్కడ నుండి మేము ఇటు బ్యాక్ వచ్చేసాము. బ్యాక్ వచ్చి మా పిల్లలు వెళ్ళిపోదామంటే మళ్ళీ బ్యాక్ వచ్చారు. మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ చూస్తున్నారు. ఇప్పుడు ఖాళీగా ఉంది అందుకని మళ్ళీ మేము ఇంకోసారి మళ్ళీ వచ్చేసి మళ్ళీ చూస్తున్నాం. చూడండి, ఈసారి వాడు ఫోన్ తీసుకున్నాడు, వాడు రికార్డ్ చేస్తున్నాడు, నేనైతే చూపిస్తున్నాను. చూడండి, పెద్ద పెద్ద చేపలన్నీ ఒకసారి రికార్డ్ చేస్తున్నాడు వాడు. ఇది ఇందాక చూసారు కదా, ఇది 2 పెద్ద ఫిష్లు ఉన్నాయి. ఆ పెద్ద ఫిష్ మీద పడుకొని ఉంది, అది క్యాట్ ఫిష్ అండి. అది ఇందాక మనకి కనిపించలేదు సరిగ్గా, ఇప్పుడు చూడండి ఎలా కనిపిస్తుందో. అది చూడండి, నేను చెయ్యి ఇటు పెడితే అటువైపు వెళ్తుందని చెప్పి నేను చూపిస్తూ ఉన్నాను. మా బాబు కూడా అదే పని చేస్తున్నాడు. అంతే, మళ్ళీ రావట్లేదు ఇంకా అక్కడ నుండి. ఇది పెద్ద ఫిష్. ఆ 2 ఇందక్కడ ఒకటి ఆ 2 కూడా ఒక దగ్గరే ఉన్నాయి కదా. ఇదిగో నేను ఇందాక మీకు చూపించిన క్లిప్ ఇదనమాట. అన్నిటికన్నా పెద్ద ఫిష్ అయితే అదే కింద ఉన్న ఫిషే పెద్ద ఫిష్. ఆ పైన ఉన్నది క్యాట్ ఫిష్. అది
ఫైనల్గా అయితే చూడండి ఇలా ఉంది మొత్తం టన్నల్ అంతా. ఆ మొత్తం మీకు లుక్ చూపించాలని చెప్పి అలా రికార్డ్ చేస్తున్నాం మొత్తం. చూడండి ఇలా స్వరంగం అంటారు కదా, ఇలా ఉంది మొత్తం అంతా. అన్ని ఫిషెస్ అన్నీ చూడండి ఒక దగ్గరికి ఎలా చేయండి అక్కడ. ఇవన్నీ మళ్ళీ లేడీస్కి సంబంధించినవి అండి. ఇవన్నీ చెవికి పెట్టుకుంటారు కదా స్టడ్స్, ఇవన్నీ ఇవి రింగ్స్, ఇవన్నీ బ్యాంగిల్స్. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. అందరూ అయితే బాగానే తీసుకుంటున్నారు. అందరు షాపింగ్కి వచ్చినప్పుడు ఇలా వచ్చినప్పుడు అయితే ఆడవాళ్ళం వదలం కదండి. మనకి ఎంత టైం అయినా కానీ ఇక్కడ ఇది చూసారా, రింగ్స్ ఇస్తే అక్కడ గిఫ్ట్ ఇస్తారు కదా, ఏ వస్తువు మీద పడితే అది మీకే అన్నట్టు. అదేమో రింగ్ సెక్షన్ అనమాట. ఇది వచ్చి ఇక్కడ గ్లాసెస్ అవి ఎలా పెడుతున్నాడు వాడు లైన్గా, దాని మీద బౌల్ వేసి ఆ గ్లాసెస్ని పడేస్తే గిఫ్ట్ అన్నట్టు చెప్తున్నాడు వాడు. ఇదేమో బెలూన్ సెక్షన్ అండి. బెలూన్ని గన్తో షూట్ చేస్తున్నారు పిల్లలు. నెక్స్ట్ అయితే ఇక్కడ ఎగ్జిబిషన్లో ఇలా ఇంకోటి ఏర్పాటు చేశారు. ఇంకోటి వచ్చేసాం మేము. ఇంకా చాలా బాగా అరేంజ్ చేశారండి వీళ్ళు. అటేమో ఎక్వేరియం పెట్టారు, ఇటేమో ఆడవాళ్ళని అట్రాక్ట్ చేయాలని చెప్పి ఆడవాళ్ళ గ్రాసరీస్ అన్నీ పెట్టారు. అక్కడ డ్రెస్సెస్ కానీ అన్నీ ఉన్నాయి. అక్కడైతే బ్యాంగిల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. ఆడవాళ్ళకి కావాల్సినవి పెట్టారు. ఇక్కడేమో పిల్లలకు కావాల్సినవి అన్నీ గేమ్స్ అయితే అరేంజ్ చేసి పెట్టారు. ఇవన్నీ చూడడానికైతే మనకి 100 రూపీస్ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారండి. నాకైతే రీజనబుల్గానే అనిపించింది. కానీ లోపలికి వస్తే మీకు తెలిసిందే కదా, మనం ఏదైనా దాని మీద ఎక్కి ఎంజాయ్ చేయాలంటే మళ్ళీ దానికి సపరేట్ ఛార్జ్ ఉంటుంది. ఈచ్ పర్సన్కి వచ్చి మళ్ళీ ఇక్కడ 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ చూసారా, ఇవి రింగ్స్, ఇవన్నీ రింగ్స్ అన్నమాట. మేము ఒక కీ చైన్, పిల్లలకు ఒక 2 రింగ్స్ అలా తీసుకున్నాము. అవి కూడా ఫొటోస్ యాడ్ చేశాను, చూస్తారు మీరు కూడా. తర్వాత అది జెయింట్ వీల్ అండి. మా చిన్నోడు అసలు ఎప్పుడు జెయింట్ వీల్ ఎక్కనే లేదు. మొన్న మేము ఏలూరు వెళ్ళినప్పుడు కూడా, ఆంధ్రాలో ఏలూరు వెళ్ళినప్పుడు కూడా ఇలా జెయింట్ వీల్ మా హస్బెండ్ను మా పెద్ద బాబు ఎక్కారు. కానీ ఇప్పుడు మా చిన్న బాబు అడిగాడని చెప్పి వాడు అసలు ఏమి అడగడు పాపం ఎప్పుడు. ఫస్ట్ టైం వాడు నోరు తెరిచి అడిగాడని మేము ఇలా తీసుకెళ్తున్నాం. ఫస్ట్ ఈ పిల్లలిద్దరిని వెళ్ళమంటే మేము వెళ్ళమన్నారు. ఇప్పుడు ఆ పిల్లోని ఒక్కడిని ఎలా పంపించాలని వాడితో పాటు మా హస్బెండ్ వెళ్ళారు. వాళ్ళు అయితే జెయింట్ వీల్ ఎక్కేసారండి పైకి. మేమైతే బాయ్ చెప్పేస్తున్నాం. పిల్లలుడు పైన ఉన్నాడు కదా. మా హస్బెండ్ అయితే నన్ను ఎక్కమని చెప్పాడు పిల్లని తీసుకొని వెళ్ళి. నాకైతే భయం అండి, నేనైతే ఎక్కలేదు. అందుకనే నా వల్ల కాదు, నాకు భయం, నేను రానని ముందే చెప్పేశాను. వాళ్ళ పైన జెయింట్ వీల్ మీద తిరుగుతూ ఉన్నారు. నేను ఇటు వచ్చి మిగిలిన గేమ్స్ అన్నీ రికార్డ్ చేద్దామని ఇటువైపు వచ్చేసాను. చూడండి గేమ్స్ అన్నీ బాగున్నాయి.
మనం ఫ్యామిలీ అందరం కలిసి అసలు ఇవన్నీ గేమ్స్ ఎంజాయ్ చేయాలంటే ఆల్మోస్ట్ ఒక 5,000 10,000 అయినా తెచ్చిపెట్టుకోవాలి మన చేతిలో. అన్ని గేమ్స్ ఉన్నాయి ఇక్కడైతే. చూసారా పొటాటో చిప్స్ది, అది కూడా చాలా బాగుందండి. మేమైతే తీసుకున్నాము, అది 100 రూపీస్ తీసుకున్నాడు ఆడు ఒక్కొక్కటి మనకి అలా ఇవ్వడానికి. బాగుంది, కానీ మేము అది ఫస్ట్ టైం తినడం, అది పొటాటో స్లైసెస్ లాంటిది. తర్వాత ఇది చిన్నపిల్లలు ఎక్కి ఆడుకోవడానికి, కొంచెం 5 ఇయర్స్ బిలో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి కూడా చిన్న చిన్న గేమ్స్ అయితే ఇక్కడ అరేంజ్ చేసేసారు. ఈ జైంట్ వీల్ అలాంటివి అయితే పెద్ద పిల్లలు ఎక్కుతారు, కానీ చిన్నపిల్లలు ఎక్కలేరు కదా, అందుకోసమని ఇగో చిన్నపిల్లలందరూ ఇక్కడ ఇలా ఆడుతున్నారు, 5 ఇయర్స్ బిలో పిల్లలు వీళ్ళందరూ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, చిన్నపిల్లలకి ఇక్కడ వాటర్ ఫాల్ లాగా చిన్న వాటర్ ఫాల్ కూడా రెడీ చేసి పెట్టారు ఇక్కడ. చూడండి చిన్న బాబు ఇక్కడ ఆ వాటర్ ఫాల్లో ఆడుతుంది కదా ఒక పాప, చూడండి. మ్యాక్సిమం వచ్చిన పిల్లలందరూ పెద్ద పిల్లలేనండి, చిన్నపిల్లలు అయితే తక్కువ మంది ఉన్నారు. అందరూ ఆల్మోస్ట్ మా పిల్లలంతా ఉన్నారు 9 ఇయర్స్ 7 ఇయర్స్ అలాగా. తక్కువ మంది పిల్లలైతే 5 ఇయర్స్ బిలో పిల్లలు ఉన్నారు. కొన్ని చిన్న పిల్లలు ఎక్కే ఉన్నాయి, కొన్ని ఏమో పెద్ద పిల్లలు ఎక్కే ఉన్నాయి. అది కూడా స్లోగా తిరుగుతుంది చూసారు కదా. మరి చిన్నపిల్లలు ఎక్కితే స్లోగా తిప్పుతాడేమో, పెద్ద పిల్లలు ఎక్కితే కొంచెం ఫాస్ట్గా తిప్పుతాడేమో. ఇది డైనోసార్ ట్రైన్ అండి, ఇది కూడా చాలా బాగుంది ఈ ట్రైన్ కూడా. నేనైతే తిరిగి వచ్చేస్తున్నానండి. ఇటు మా పిల్లలు, మా బాబును, మా ఆయన ఎక్కారు కదా పైన జైంట్ వీలు, ఇక దిగిపోతారు అనే టైం అయిపోయిందని చెప్పి నేను రిటర్న్ అయితే వచ్చేస్తున్నాను ఇవన్నీ షూట్ చేసుకొని. ఇక్కడ కెమెరాలో చూసారు, ఇక్కడ షూట్ చేస్తున్నారు, ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ కెమెరాతో షూట్ చేసి మన ఫోన్లోకి కాపీ చేస్తున్నారు. తర్వాత చూడండి మా బాబు ఒక్కడే ఉన్నాడు ఇక్కడ, పెద్ద బాబు, వాడిని ఇక్కడ ఉండమని చెప్పి నేను అటు వెళ్ళి అవన్నీ రికార్డ్ చేసుకొని వచ్చాను. జైంట్ వీల్ అయితే స్లో అయిపోయింది కదా, ఇంకా వీళ్ళిద్దరు దిగిపోతారు ఇంకా కిందకి. చూడండి వస్తున్నాడు చిన్నోడు స్లోగా. ఇంక ఇప్పుడు వరకు అయితే మమ్మల్ని చూడలేదు, నేను హాయ్ చెప్తున్నా కానీ ఆడు పట్టించుకోవట్లేదు. ఇప్పుడే చూసేయడు అనమాట, హాయ్ చెప్తున్నాడు ఇప్పుడు. ఇదంతా ఫుడ్ కోర్ట్ అండి. ఇది ఇక్కడ తిరిగి ఆడుకొని అలసిపోయి ఉంటారు కదా పిల్లలు, వాళ్ళందరికీ ఫుడ్ కోర్ట్ అయితే పెట్టేశారు. ఇది నేను చెప్పాను కదా, ఇది డైనోసార్ ట్రైన్ అని. చూడండి ఈ ట్రైన్ కూడా చాలా బాగుంది. ఇది స్లోగానే వెళ్తుంది. ఇది పిల్లలు భయపడరు. మా బాబు జైంట్ వీల్ ఎక్కాడు కదా, వాడు నేను ఎక్కుతానని చెప్పి, కానీ వాడికి భయం వేసిందంట. కిందకు వచ్చాకైతే మాతో చెప్పాడు వాడు, నాకు భయం వేసింది మమ్మీ అని అయితే అన్నాడు కిందకు వచ్చిన తర్వాత. చూడండి ఆ చిన్న బాబుని ఎక్కించి రికార్డ్ చేస్తున్నారు.
ఒకసారి మీరు ఇక్కడ మియాపూర్ చందానగర్ దగ్గరలో ఉన్నవారైతే ఒకసారి ఖచ్చితంగా చూడండి. ఎక్వేరియం అయితే చాలా బాగుంది. మనకి అటు కుకట్పల్లి మాకు ఇక్కడ బిహెచ్ఎల్ వెళ్ళేసరికి మాకు ఎంత ట్రాఫిక్ ఉందో అసలు. మాకు ఆ ట్రాఫిక్లోనే ఒక 1 అవర్ పోయింది. ఆల్మోస్ట్ మాకు లేట్ అయిపోయింది కూడా, చీకటి అయిపోయింది వెళ్ళేసరికి. మేము 4కి అలా బయలుదేరినా కానీ చాలా ట్రాఫిక్ చాలా ఉంది. బిహెచ్ఎల్ దగ్గర ఇప్పుడు ఫ్లైఓవర్ వేస్తున్నారు కదా, చాలా ట్రాఫిక్ ఎక్కువైపోయింది అక్కడ. ఇలా ఎక్కడైనా అవుటింగ్ దూరం వెళ్ళాలంటే ఈ ట్రాఫిక్తోనే భయం అండి హైదరాబాద్లో అసలు మనకి. దాని బదులు ఈ బైక్ మీద వెళ్ళిపోతే బాగుంటుంది అనిపించింది. ఆ బైక్ మీద అయితే ఇంకా తొందరగా వెళ్ళిపోవచ్చు మనం. కానీ నలుగురు పిల్లలతో బైక్ మీద వెళ్ళలేం కదండి, కార్తోనే వెళ్ళాలి, తప్పదిహ. అయిపోయింది. ఇంకా లాస్ట్కి మేమైతే ఇలా అన్నీ రికార్డ్ చేసేసి పెద్ద పెద్ద ఫిష్లన్నీ ఒకసారి చూపిద్దామని లాస్ట్కి అయితే ఇలా పెద్ద ఫిష్లన్నీ ఒక దగ్గర రికార్డ్ చేసి పెట్టాము. మేము 9:30 వరకు అక్కడే ఉన్నామండి. ఆల్మోస్ట్ 9:30కి అయితే తక్కువ మంది ఉంటారు కదా జనం. మీరు చూసే ఉంటారు. మేము డబుల్ టైం వచ్చి మళ్ళీ మళ్ళీ రికార్డ్ చేసుకుంటూనే ఉన్నాము. ఎవరు లేరు కదా జనాలు, ప్రశాంతంగా చూద్దామని. తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడైతే 9:30 అయిపోయింది టైము. చూడండి ఫిష్లన్నీ ఒక దగ్గరికే చేరినాయి కదా ఇవన్నీ. ఇవన్నీ స్టార్టింగ్ చూసారు కదా, చిన్న చిన్న ఫిష్లు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. గోల్డ్ ఫిష్లా కాకుండా వేరే కలర్లో ఉన్నాయి ఇవన్నీ. ఇవి కూడా డిఫరెంట్ ఫిష్లు అండి. ఫిష్లు అయితే హెల్దీగానే ఉన్నాయి, చాలా యాక్టివ్గా ఉన్నాయి, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. ఫుల్ లైటింగ్తో చాలా బాగుంది. ఇంకా అయిపోయిందండి. మేమైతే రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి. ఇంకా ఇలా బయటకైతే వచ్చేస్తున్నాం. ఇలా బయటకు వచ్చిన తర్వాత మాకు ఇక్కడ క్యామెల్ను హార్స్ కూడా కనిపించినాయి అండి. అది కూడా రికార్డ్ చేసాను చూడండి. క్యామెల్, హార్స్. నేను ఎప్పుడో విలేజ్లో చూశాను. విలేజ్లో ఉండగా హాలిడేస్ టైంలో మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. క్యామెల్, హార్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. హార్స్ రైడింగ్, క్యామెల్ రైడింగ్ కూడా చేపిస్తున్నారు పిల్లలతో. ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు పైకి ఎక్కి హార్స్ రైడింగ్ అది చేస్తున్నారు. ఫైనల్గా అయితే మేము వెళ్ళిపోతున్నాం కార్ దగ్గరికి. ఇంకా తీసిన ఫొటోస్ అవన్నీ ఇక్కడ యాడ్ చేశానండి. చిన్న చిన్న ఫిష్ని అన్నీ రికార్డ్ చేసి పెట్టి అన్నీ ఇలా లాస్ట్లో యాడ్ చేసి పెట్టాను నేను. ఇది పైన జైంట్ వీల్ ఎక్కినప్పుడు రికార్డ్ చేసిందండి. ఇది మా బాబును మా హస్బెండ్ ఎక్కారని చెప్పాను కదా, ఇది పైకి ఎక్కినప్పుడు రికార్డ్ చేశారు వాళ్ళు. అందుకనే మీకు ఇలా కనిపిస్తుంది.
చెప్పాను కదా లోపల కలర్ లైట్స్ వేసి ఉన్నాయి కదా, అందుకని మీకు అలా ఫ్లాష్గా కనిపిస్తుంది. అదంతా ఫిష్లన్నీ కలర్గా. మనకి మరి డే టైంలో వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు కానీ మేము నైట్ టైం వెళ్ళాము. నైట్ టైం అయితే చాలా బాగుంది ఇలా కలర్స్తో మాకు. ఇక్కడ మా పిల్లలు ఆక్టోపస్ దగ్గర ఫొటోస్ అయితే దిగేస్తున్నారు. అయిపోయింది అక్కడతో లాస్ట్కి. ఇవన్నీ ఫొటోస్ అన్నీ నేను లాస్ట్లో యాడ్ చేశాను. ఇలా మేము ఒక కీ చైన్, పిల్లలకు ఒక 2 రింగ్స్ వాళ్ళ పేరు మీద తీసుకున్నాము. కీ చైన్ మీద లోపల బియ్యం గింజ మీద రాస్తారు కదా పేర్లు రాయమంటే, మనకు అలా పేర్లు రాశారు. నిహాల్ జస్విన్ అని. అలా ఒక కీ చైన్ 2 రింగ్స్ అలా తీసుకున్నాం పిల్లలు. ఇవన్నీ పెద్ద ఫిష్లు అండి. ఇది ఒక డిఫరెంట్ ఫిష్ అండి. ఇది చాలా డిఫరెంట్గా ఉంది ఈ ఫిష్. అసలు దాని మౌత్ చూడండి ఎలా ఉందో, అసలు చాలా డిఫరెంట్గా ఉంది ఈ ఫిష్ అయితే. చూడడానికి మనకు ఒక గొడ్ల గూబులా కనబడుతుంది అది, కానీ చాలా బాగుంది ఆ ఫిష్ అయితే. డిఫరెంట్గా ఉంది అది. ఫిష్లన్నీ ఒక దగ్గరే ఉంటే చూసారా, అన్ని ఫిష్లు ఒక దగ్గరే ఎలా ఉన్నాయో. నేను చెప్పాను కదా అన్నిటికన్నా ఇదే పెద్ద ఫిష్. అసలు అక్కడ ఉన్న ఎక్వేరియం అన్నిటిలో ఇదే పెద్ద ఫిష్. దాని మీద ఉంది ఇది క్యాట్ ఫిష్. అది చూడండి రకరకాల ఫిష్లు ఉన్నాయి. ఆ తీసిన ఫొటోస్ అయితే ఇలా నేను లాస్ట్లో యాడ్ చేసేసాను. ఫైనల్గా మేము కూడా ఫొటోస్ దిగేసాం లాస్ట్లో వెళ్ళిపోయే ముందు దిగామండి ఇవన్నీ. అప్పుడైతే ఎవరు లేరు, ప్రశాంతంగా అయితే ఉంది. అప్పుడు మేము ఆల్మోస్ట్ 9:30, 10 వరకు అయితే అక్కడే ఉన్నాము. అప్పుడైతే కొంచెం తక్కువ ఉన్నారు. ఇలా అయితే ఫొటోస్ దిగేసాను నేను కూడా. చూసారా, ఇదంతా షార్ట్ వీడియోలో పెట్టడం అయితే నాకు కుదరలేదండి, అందుకని లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.